వందే మాతరంలో ఏమన్నా బూతులు ఉన్నాయా? అసెంబ్లీల నుంచి వెళ్ళి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు మరి? కాంగ్రెస్ తుంగతుర్తి ఎమ్మెల్యేనేమో మంత్రాలలో బూతులు ఉన్నాయి అంటాడు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఒక్కసారి ఒక 4 మతాలకు సంబంధించిన ప్రార్థనలు లేకపోతే మంత్రాలు ఏదైనా కావచ్చు, అవి ఒకసారి لقد خلقنا الإنسان ونعلم ما एक ओंकार सतनाम శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీరిన్న ఈ 4 కూడా తెలుగు కాదు. మరి వీటిలలో ఎల్లలేని డౌట్లు కేవలం హిందూ మంత్రాల పైననే ఎందుకు వస్తుందో ఆయనకి డౌట్ అర్థమవుతుంది. మనవాద వ్యవస్థ మన ఇది మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? ఏడికెళ్ళి నేర్చుకొని వస్తున్నారు వీళ్ళు. శతమానం భవతి, దీంట్లో ఏమైనా బూతులు ఉన్నాయా? దాని అర్థమైంది నిండు 100 ఏళ్ళు అందరికీ కలిసి ఆయుర ఆరోగ్యాలతోని సంతోషంగా బతకమని అర్థం. అంటే మనతో పాటు 4 బాగుండాలి, 4తో కలిసి ఉండాలి అని కోరుకుంటే బూతుల్లాగా వినిపిస్తాయి అనమాట మనకి. ఓన్లీ మన వర్గమే గొప్పది, మన వర్గం వాళ్ళే మంచిగా బతకాలి, మిగతా వాళ్ళంతా చచ్చిపోయినా పర్లేదు, సావాలి కూడా అని కోరుకునేటిది మంచిది కదా. అది బూతులాగా వినిపించదు మనకి.